శుభ్మన్ గిల్ విషయంలో బీసీసీఐ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. గాయం సాకుతో కూడా ఇప్పుడు వేటు వేసిందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే గిల్ వరుస మ్యాచ్ల్లో కూడా విఫలం అవుతూ ఉన్నారు. ఈ ఏడాది జూన్లో కూడా టెస్ట్ జట్టు కెప్టెన్ అయ్యారు గిల్. ఇక కొన్ని నెలలకే వన్డేలో కూడా సారథ్య బాధ్యతలు కూడా చేపట్టారు. T20లోనే అతను కెప్టెన్గా కొనసాగుతూ ఉన్నాడు, అంటే కెప్టెన్గా కాబోతున్నాడు అనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఇక కెప్టెన్ను చేయకుండా ముందు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ఇక నిలకడగా కూడా రాణిస్తే సూర్యకుమార్ స్థానంలో 3 ఫార్మాట్ల కెప్టెన్లను కూడా చేసే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లుగా తెలిసింది. కానీ ఇప్పుడు జట్టులోనే చోటు లేని పరిస్థితి ఏర్పడింది. కోచ్ గంభీర్కి ఫేవరెట్గా గిల్ ఉన్నారు అనే చర్చ అయితే జరుగుతూనే ఉంది. ఇక అలాంటి గిల్ ఇప్పుడు మొత్తం కూడా మ్యాచ్ నుంచి కూడా తాను అవుట్ అయ్యాడు. గాయం కారణంగా కూడా తనని దూరం పెట్టారు. కాకపోతే గాయం కారణంగా తనని దూరం పెట్టారు అని చెబుతున్నారు. కానీ దీని వెనక గిల్ అసలు రాణించలేకపోతున్నాడు, అందుకని గిల్ని దూరం పెట్టారు. ఇటు గౌతమ్ గంభీర్ ఇవ్వాల్సినన్ని ఛాన్సెస్ తాను ఇవ్వటం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళు ఇప్పుడు గిల్ మీద వేటు వేసేలా చేశారంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. 2024 వరల్డ్ కప్ జట్టులో కూడా 2025 వరల్డ్ కప్ జట్టులో కూడా గిల్లు లేరు. ఇక జట్టు ప్రకటన సందర్భంగా కూడా ఇటు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా స్పందించడం జరిగింది. శుభ్మన్ గిల్ పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడంటూ కూడా అగార్కర్ కామెంట్ చేశారు. ఇక ఫామ్ విషయం చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరి కెరీర్లో కూడా ఎత్తు పల్లాలు ఉంటాయంటూ కూడా అగార్కర్ మాట్లాడారు. గిల్ని తప్పించడంపై స్పందించారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. నిరాశకు లోనవ్వకూడదు, పాజిటివ్గా తీసుకో అంటూ కూడా సునీల్ గవాస్కర్ మాట్లాడటం జరిగింది. ఇక ఈ విధంగా కూడా గిల్ ఇప్పటి వరకు కీలకంగా ఉన్నటువంటి గిల్ ఇప్పుడు మొత్తం కూడా అంటే నెక్స్ట్ సెలెక్ట్ చేయకపోవటం మీద కూడా ఇప్పుడు టీమిండియా చీఫ్ సెలెక్టర్ దీని మీద అజిత్ అగార్కర్ మాట్లాడటం ఇవన్నీ కూడా పెద్ద చర్చనీయాంశంగా మారాయి, ఆసక్తిగా మారాయి. గౌతమ్ గంభీర్కి చాలా దగ్గర వ్యక్తిలాగా, అంటే గౌతమ్ గంభీర్కి గిల్ ఒక ఫేవరెట్ అని కూడా చెప్పుకుంటారు. అలాంటి గిల్ ఇంకా అంటే ఇప్పుడు క్రికెట్ టీంలో లేరా, అంటే ఈ మ్యాచ్కి ఆడటం లేదా అని చెప్పి కూడా T20లో ఉండరా అని చెప్పి కూడా ఇప్పుడైతే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇక అంటే గిల్ని ఇది నిరాశకి లోను చేసే అంశమా? అంటే మీరు మామూలుగా 2016, 2017 సీజన్ క్రికెట్ సీజన్ ఒకసారి తీసుకుంటే ఆ సమయంలో రవిశాస్త్రి టీమిండియా మేనేజర్ గా ఉండేవాడు. అయితే ఆ టైంలో తనని కోచ్ గా తీసుకురావడానికి విరాట్ కోహ్లీ తీవ్రంగా ప్రయత్నాలు చేసేవాడు. ఎందుకు అని అంటే ఆటగాళ్ళ అంటే శిఖర్ ధావన్ కానీ, లేదంటే ఇషాంత్ శర్మ బౌలింగ్ విషయంలో కానీ, శిఖర్ ధావన్ బ్యాటింగ్ విషయంలో కానీ, చటేశ్వర్ పుజారా విషయంలో కానీ చాలా సహకారం ఉండేది రవిశాస్త్రి నుంచి. దీంతో ఎలాగైనా సరే రవిశాస్త్రిని కోచ్ గా తీసుకురావాలి అనేది కొంత పట్టుదలగా వ్యవహరించాడు. అంటే అందుకే కుంబ్లేని కూడా పక్కన పెట్టాలి, లేదంటే ద్రావిడ్ని కూడా వద్దు అనేది అప్పట్లో కొంత చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో విమర్శలు వచ్చాయి. అంటే అప్పటికి విరాట్ కోహ్లీకి అంత స్టార్ ఇమేజ్, అంటే ఇప్పుడున్నంత స్టార్ ఇమేజ్ అప్పుడు రాలేదు, కానీ అతను ఒక స్టార్ క్రికెటర్ గా ఉండేవాడు. అంటే ఆ టైంలోనే అతనిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించినటువంటి రవిశాస్త్రి అతన్ని షైన్ చేయాలి అనేది తీవ్రంగా కష్టపడేవాడు. అప్పుడు విరాట్ కోహ్లీకి దాదాపు 25-26 ఏళ్ళు ఉంటాయి. అయితే ఇప్పుడు శుభ్మన్ గిల్ విషయంలో కూడా గౌతమ్ గంభీర్ అదే ఆలోచన చేశాడనే విషయం స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ ఆడిన సమయంలో, అంటే గుజరాత్ టైటాన్స్ రాకముందు కేకేఆర్ ఆడేవాడు గిల్. ఆ సమయంలో వీళ్ళిద్దరికి మధ్య మంచి సాన్నిహిత్యం, మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దీంతో శుభ్మన్ గిల్ నాయకత్వాన్ని, అంటే T20 వరల్డ్ కప్ అండర్ 19 వరల్డ్ కప్ గెలిచాడు కాబట్టి ఎలాగైనా సరే శుభ్మన్ గిల్ ను ఆ ఫ్యూచర్ క్రికెటర్ గా, స్టార్ క్రికెటర్ గా తయారు చేయాలి, విరాట్ కోహ్లీ తరహాలో అతన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, వరల్డ్ క్రికెట్ కే బ్రాండ్ అంబాసిడర్ గా, ఫేస్ ఆఫ్ ది క్రికెట్ గా మార్చాలి అంటూ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. కానీ అతను 2020-21 టెస్ట్ సిరీస్ కి సంబంధించి, అంటే అప్పట్లో జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను ఫెయిల్ అవటం, ఆ తర్వాత అంటే ఆ టైంలో అతను చేసినటువంటి గబ్బాలో అప్పుడు రిషబ్ పంత్ ఆడినటువంటి ఇన్నింగ్స్ తో పాటుగా అతను చేసిన 91 పరుగులు మినహా ఆ తర్వాత శుభ్మన్ గిల్ ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేదు. అంటే ఆస్ట్రేలియాలో సక్సెస్ అవ్వలేదు. ఆస్ట్రేలియాలో ఫెయిల్ అయితే మాత్రం అతనికి కెరీర్ ఉండదు అనేది ఏ క్రికెటర్ కైనా సరే. ఆస్ట్రేలియా పర్యటనలో ఫెయిల్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్పుకున్నారు. గతంలో లక్ష్మణ్ ద్రావిడ్ తప్పుకోవడం జరిగింది. అలాగే మరి కొంతమంది క్రికెటర్లు కూడా తప్పుకోవడం, వీరేంద్ర సెహ్వాగ్ కానీ ఇలా కొంతమంది ఆటగాళ్ళు తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా ఆస్ట్రేలియాలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి అతని కెరీర్ ఉండదు అనే విషయం అయితే ఎంతో స్పష్టంగా అర్థమైంది. ఎందుకు అనంటే అతను ఇంగ్లాండ్ లో కొంత ఫ్లాట్ ట్రాక్ల మీద ఆడాడు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన తర్వాత మాత్రం అతను వరుసగా ఫెయిల్ అయ్యాడు. వెస్టిండీస్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కొంత అతను ప్రభావం చూపించినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో గాయం సాగుతో తప్పుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అదేవిధంగా ఇటు
వన్డే సిరీస్ లో క్రమంగా ఫెయిల్ అవడం, అది అలాగే కెప్టెన్ గా తొలి పర్యటన ఆస్ట్రేలియా పర్యటనలో అతను వరుసగా ఫెయిల్ అవడం, ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇక ఇప్పుడు T20లకు సంబంధించి ఆస్ట్రేలియాలో మ్యాచ్లు కానీ లేదంటే సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో జరిగినటువంటి మ్యాచ్ల్లో కానీ అతను దారుణంగా ఫెయిల్ అవడం జరిగింది. దీంతోనే అతన్ని ఎలాగైనా తప్పించాలి. సంజు శాంసన్ కి 10 ఇన్నింగ్స్లో 3 సెంచరీలు ఉన్నాయి. కనీసం 25 ఇన్నింగ్స్లో 2 హాఫ్ సెంచరీలు కూడా లేనటువంటి గిల్ ను ఏ విధంగా వైస్ కెప్టెన్ ని చేస్తారో, అతన్ని ఏ విధంగా అభిమానుల మీద రుచుతారనేది తీవ్రంగా ఉన్నటువంటి విమర్శ. ఈ నేపథ్యంలోనే కొంత అంటే దీనికి సంబంధించి అంటే సోషల్ మీడియాలో కానీ జాతీయ మీడియా కూడా ఒక రకంగా ఏకిపారేసింది. దీంతోనే దీనికి సంబంధించి సెలెక్టర్లు కూడా ఒక అడుగు వెనక్కేశారు. అంటే ఫేవరెటిజం పక్కన పెట్టి ప్రతిభను గుర్తించాలి. సంజు శాంసన్ అతనికి లాస్ట్ మ్యాచ్ లో అవకాశం వచ్చింది. లాస్ట్ మ్యాచ్ లో అవకాశం వస్తే 38 పరుగులతో రాణించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. రాబోయే T20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనున్నారు. ఇక శుభ్మన్ గిల్ కి క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి ఇషాన్ కిషన్ ను మళ్ళీ తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఇషాన్ కిషన్ జట్టులో చోటు కోల్పోవడానికి కారణం 7-8 మంది ఆటగాళ్ళు. శుభ్మన్ గిల్ కారణంగా ప్రభావితమైనటువంటి 7-8 ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ కూడా ఒకడు. అయితే వెంకట్, అంటే ఛాన్స్ ఇచ్చినా గానీ గిల్ అంటే ఎత్తు పల్లాలు ఉండటం కామన్ అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే గనక కేవలం ఎత్తు లేకుండా పల్లాలు మాత్రమే ఉన్నాయి గిల్ ఆట తీరులో. ఇదే ఇప్పుడు అతను కొంప ముంచిందా? ఎగ్జాక్ట్లీ. అతని కెరీర్ లో ఎంత పిఆర్ లేదంటే భజన మామూలుగా రాజకీయ పార్టీలకు ఎలాగైతే ఏజెన్సీలు పనిచేస్తాయో అతనికి కూడా ఒక ఏజెన్సీ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు అండర్-19 వరల్డ్ కప్ జరిగినప్పటి నుంచి కూడా ఒక భజన చేస్తూ వచ్చి అతనిలో టాలెంట్ ఉంది రుద్దటం మొదలు పెట్టారు. టెస్ట్ లోకి తీసుకొస్తారు. వాస్తవానికి శుభ్మన్ గిల్ కి అంటే రోహిత్ శర్మ రవిశాస్త్రిను విరాట్ కోహ్లీ తయారు చేస్తున్నటువంటి టీం కి సంబంధించి శుభ్మన్ గిల్ లో వాళ్ళంత సామర్థ్యాన్ని గుర్తించలేదు అనేది అప్పట్లో ప్రధానంగా వినపడిన ఆరోపణ. అలాగే రోహిత్ శర్మ కూడా అతని టీమ్ లోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే 2020-21 సిరీస్ కి సంబంధించి అజింక్య రహానే కూడా అప్పట్లో రోహిత్ శర్మ గైర్ హాజరీలో అజింక్య రహానే కెప్టెన్ గా ఉండేవాడు. అతని సారథ్యంలోనే మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచాం. అందుకే అతనికి కూడా అంటే ఏదో విరాట్ కోహ్లీ లేకపోయిన సందర్భాల్లో మాత్రమే అతనికి జట్టులో చోటు కల్పించడం జరిగింది మినహా అతను ఎప్పుడూ కూడా సౌత్ ఆఫ్రికా సేనా కంట్రీస్ అంటాం మనం, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాల మీద ఆడిన వాడే క్రికెటర్. ఈ విషయాన్ని గ్రహించాలి. ముందు ఎవడైనా సరే అతనికి సపోర్ట్ చేసే పిఆర్ టీం అయినా లేదంటే అతనికి సపోర్ట్ చేసే గుడ్డి అభిమానులైనా సరే ఆ విషయాన్ని గ్రహించకపోతే అది అతనికి మైనస్, వాళ్ళకి మైనస్. ఎందుకనంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ అనేవాడు మీరు అన్నట్టుగా పల్లాలు తప్ప అంటే గత 2-3 ఏళ్ల నుంచి చూసుకుంటే అతనిలో ఆ ఇంగ్లాండ్ సిరీస్ మినహా పక్కన పెడితే ఆ మొన్న జరిగినటువంటి స్వదేశంలో వన్డే సిరీస్ అది కూడా నామమాత్ర బౌలర్లు మిచెల్ స్టార్క్ కానీ ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో స్వదేశంలో జరిగినటువంటి మ్యాచ్లు అవి అక్కడ ఎక్కడా కూడా స్టార్ బౌలర్లు ఎవరు మిచెల్ స్టార్క్ కానీ ప్యాట్ కమిన్స్ కానీ జాష్ హేజిల్వుడ్ కానీ వీళ్ళు ఎవరు కూడా లేరు. అతను ఏదో ఐపీఎల్ ఆడాడు అంటున్నారు. ఐపీఎల్ ఆడటువంటి షోది అతను ఇంటర్నేషనల్ క్రికెట్ అన్నప్పుడు ఐపీఎల్ ఆడాడని చెప్పి ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టారు. అదంతా కూడా సొల్లు ప్రచారం. కాబట్టి ఇప్పుడు శుభ్మన్ గిల్ కెరీర్ లో పల్లాలే ఉన్నాయి. అతను వైస్ కెప్టెన్ గా కాదు కదా అసలు జట్టులో చోటుకు కూడా కొన్ని సందర్భాలు అతను వన్డే జట్టుకు కూడా ఇప్పుడు న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కి సంబంధించి అసలు వాస్తవానికి నిన్నే దానికి సంబంధించి సెలెక్టర్ లో జట్టుని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ శుభ్మన్ గిల్ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత కారణంగానే అతన్ని తప్పించాలనేది బోర్డుపై తీవ్రంగా వస్తున్నటువంటి ఒత్తిడి. కేఎల్ రాహుల్ నే వన్డే వరల్డ్ కప్ వరకు కూడా కెప్టెన్ గా కంటిన్యూ చేయాలి అనేది బోర్డు మీద ఉన్న ఒత్తిడి. అందుకే అతని జట్టు సెలక్షన్ విషయంలో నిన్న కేవలం T20 జట్టును మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది న్యూజిలాండ్ పర్యటనకు కానీ T20 వరల్డ్ కప్ కానీ. ఎస్ వెంకట్, అయితే ఇప్పుడు గిల్ తన క్రికెట్ భవిష్యత్తును కాపాడుకోవాలంటే తన ఆట తీరును మార్చుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. ఈ టైం అంతా కూడా తన ఆట తీరు మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకోవాలా? రేణు మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఎప్పుడన్నా చూస్తుంటారా? మామూలుగా అడుగుతున్నాను, చూసారా ఎప్పుడన్నా శుభ్మన్ గిల్ బ్యాటింగ్? మీరు అంటే నార్మల్ గా చూస్తాను, నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడు కూడా. అతని బ్యాటింగ్ లో అంటే విరాట్ కోహ్లీయో సచినో లేదంటే ఇంకెవరు ఏరే ఆటగాళ్ళు ఎవరైనా సరే కేఎల్ రాహుల్ కానీ వీళ్ళు కవర్ డ్రైవ్ కొడితే చూడటానికి చాలా అందంగా ఉంటుంది, లేదంటే స్ట్రైట్ డ్రైవ్ కొడితే చాలా అందంగా ఉంటుంది. కానీ శుభ్మన్ గిల్ విషయంలో ఫుట్ వర్క్ కానీ బ్యాక్ కి మధ్య గ్యాప్ కానీ దీనికి సంబంధించి ద్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలో శుభ్మన్ గిల్ కు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా బ్యాట్ కి ఫ్యాట్ కి ఉన్నటువంటి గ్యాప్ తగ్గించుకోలేదు. అలాగే కవర్ డ్రైవ్స్ కొట్టే సమయంలో షాట్ అందంగా ఉండడం అంటే టెక్నిక్ అనేది మనం మోకాళ్ళు ఎంత వంచితే కవర్ డ్రైవ్ అంత అందంగా ఉంటుంది. స్ట్రైట్ డ్రైవ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. మోకాళ్ళు ఎంత వంచితే ఎంత బెండ్ అయితే ఇప్పుడు సచిన్ కవర్ డ్రైవ్ చూసుకున్నా, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ చూసుకున్నా, సంగక్కర లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సంగక్కర కవర్ డ్రైవ్ చూసుకున్నా చాలా అందంగా ఉంటాయి.
కానీ శుభ్మన్ గిల్ కవర్ అంటే గొప్ప షాట్ అనేది అతని బ్యాటింగ్ లో ఏది ఉండదు, అవన్నీ కూడా ఫ్లూక్ షాట్స్ అంటారు అన్నమాట. అంటే గుడ్డిగా ఊపటం అనే మాట మనం వినే ఉంటాం, గల్లీ క్రికెట్ లో వింటాం. అదే తప్ప అతని విషయంలో టెక్నిక్ ఉండదు, అతనికి సరైన ఫుట్ వర్క్ ఉండదు అనేది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. దీనికి సంబంధించి క్రికెట్ అభిమానులు కూడా చాలా సందర్భాల్లో అంటే ఫ్యూచర్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ అంటే ఫ్యూచర్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని ప్రకటించేటప్పుడు ఆటలో అందం ఉండాలి, ప్రపంచ క్రికెట్ కి ఫేస్ గా మారాలి అని అంటే ఆ ఆటలో టెక్నిక్ ఉండాలి, ఆ టెక్నిక్ ఆకట్టుకోవాలి. అంటే ఒక షాట్ ని పదే పదే చూసుకోవాలి. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఫ్లిక్ షాట్ కొడితే పదే పదే చూసుకుంటారు, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ కొడితే పదే పదే చూసుకుంటారు, సచిన్ స్ట్రైట్ డ్రైవ్ కొడితే అందరూ చూసుకుంటారు, సచిన్ కవర్ డ్రైవ్ కొడితే చూసుకుంటారు, ద్రావిడ్ కవర్ డ్రైవ్ కొడితే అందరూ చూస్తారు. కానీ శుభ్మన్ గిల్ షాట్ మాత్రం చూడటానికి మనం రిప్లేలో అంటే లేదా యూట్యూబ్ లో చూడటానికో లేదా సోషల్ మీడియాలో వీడియోలో చూడటానికో అసలు ఏది కూడా కనపడదు. అలా అతని టెక్నిక్ అతనిలో టెక్నిక్ అనేది లేదు, కేవలం గుడ్డిగా ఒక పిఆర్ అతని తండ్రి కారణంగా అతని తండ్రి చేసినటువంటి పిఆర్ ఏదైతే ఉందో, ఇతర ఆటగాళ్ల మీద వ్యతిరేక ప్రచారం ఏదైతే ఉందో అదే అతనికి కలిసి వచ్చింది, అదే అతని కెరీర్ ప్లస్ అయింది. అయితే ఎవరైతే ఇప్పుడు గిల్ ని కెప్టెన్ గా చేయాలి అని చెప్పి కూడా ప్రయత్నాలు కొనసాగించారు ఇప్పటి వరకు, వాళ్ళు తన ఆట తీరు మీద ముఖ్యంగా కూడా తనకి సలహాలు ఇవ్వటం బెటర్ అంటారు. ఇక్కడ అసలు జట్లో ఆటగాళ్ళకి సలహాలు ఇవ్వటం ఎక్కడ లేదు. అంటే వీళ్ళని ఎవరికి ఇప్పుడు హర్షిత్ రాణాకి సలహాలు ఏమైనా ఇచ్చారు? హర్షిత్ రాణాకి కూడా సలహాలు ఇవ్వరు. సూర్యకుమార్ యాదవ్ సలహాలు ఇస్తే గత ఏడాది కాలంగా సూర్యకుమార్ యాదవ్ T20 ఆట తీరు ఎంత వరస్ట్ గా ఉందో మనం చూస్తున్నాం, శుభ్మన్ గిల్ ఆట తీరు ఎంత వరస్ట్ గా ఉందో మనం చూస్తున్నాం, హర్షిత్ రాణా బౌలింగ్ ఎంత చెత్తగా ఉందో మనం చూస్తున్నాం. ఇవంతా కూడా భజంత్రీలు అనమాట. అంటే భజన్ రావు గోపాల్ రావు సినిమాలో రావు గోపాల్ రావు ఏది మాట్లాడినా సరే తానా తందానా అనే ఒక బ్యాచ్ ఇద్దరు ఉంటారు ముత్యాల ముగ్గు సినిమాలో. అలా శుభ్మన్ గిల్ కి గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ తయారయ్యారు. వాళ్ళిద్దరే అతన్ని లేపుతున్నారనే విషయం ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. చివరికి వాళ్ళిద్దరి మీదే ఎసరు పడేసరికి వాళ్ళు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో జట్టు నుంచి తప్పించడం జరిగింది. అయితే వెంకట్ గారు, ఇప్పుడు మీరు అనే దాని ప్రకారం గిల్ అసలు ఇండియన్ క్రికెట్ టీమ్ కి పనికిరారా? 100% ఏదో టెస్ట్లు అది కూడా సొజెషన్ ఆడటానికి పనికొస్తాడు. ముందు అతని టెక్నిక్ మార్చుకోవాలి. ఇంగ్లాండ్ లో కౌంటీ మ్యాచ్లు ఇప్పుడు సాయి సుదర్శన్ గానీ లేదంటే చాలా చటేశ్వర్ పుజారా లాంటి సీనియర్ ఆటగాడు కానీ అతను రిటైర్ అవ్వక ముందు అజింక్య రహానే గానీ సాయి సుదర్శన్ ఇలా కొంతమంది కీలక ఆటగాళ్ళు ఇంగ్లాండ్ లో కౌంటీ మ్యాచ్లు ఆడొచ్చేవాళ్ళు. వాళ్ళ టెక్నిక్ మెరుగుపరచుకోవడానికి సాయి సుదర్శన్ కంటే గొప్ప బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ ఏం కాదు, కానీ వాళ్ళ టెక్నిక్ ని మెరుగుపరచుకోవడానికి చాలా మంది ఆటగాళ్ళు విదేశీ పరిస్థితులకు అలవాటు పడటానికి ఇంగ్లాండ్ లో ఆడితే పేస్ బౌలింగ్ పిచ్ల మీద కనుక కౌంటీ మ్యాచ్లు ఆడగలిగితే అది ఆస్ట్రేలియాలో హెల్ప్ అవుతుంది, అలాగే సౌత్ ఆఫ్రికాలో హెల్ప్ అవుతుంది, న్యూజిలాండ్ లో హెల్ప్ అవుతుంది, ఇంగ్లాండ్ లో హెల్ప్ అవుతుంది, ఇటు మన వెస్టిండీస్ కానీ ఇలా కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అది వర్కౌట్ అవుతుంది. కానీ శుభ్మన్ గిల్ ఎప్పుడు కూడా కౌంటీ మ్యాచ్లు ఆడడం, రంజీ మ్యాచ్లు ఆడడం, లేదంటే దేశవాళీ క్రికెట్ ఆడు డబ్బులు వస్తాయని IPL ఆడతాడు, లేదంటే ఇట్లా జాతీయ జట్టుకి అంటే అతను ఒక బౌండరీలో ఉంచారు, ఆ బౌండరీలోనే అతను కూడా బతుకుతున్నాడు, ఆ బౌండరీలోనే కూడా అతను ఆడుతున్నాడు. అదే ఇప్పుడు అతని కెరీర్ కి మైనస్ అయింది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్ గారు. ఇక ఈ ఏడాది జూన్ లో కూడా టెస్ట్ జట్టు కెప్టెన్ అయినటువంటి గిల్ భవిష్యత్ ఏంటనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లో పడిందనే చెప్పాలి. అయితే దీనికి ప్రధాన కారణం అనలిస్టులు చెప్తుంది అయితే కేవలం దీనికి గిల్లే కారణము. అతడు తన ఆట మీద కాకుండా తాను భజన చేయటం మీద కాన్సన్ట్రేట్ చేశాడు. మరొకటి ఏంటంటే ఇప్పుడు గిల్ని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు తాను త్వరలో కూడా కెప్టెన్ చేయాలి అని అనుకున్నారు. నిలకడగా గనక రాణిస్తే సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో కూడా గిల్ని ఉంచాలి అనుకున్నారు. అయితే కొన్ని నెలలకే వన్డేల్లో కూడా సారథ్య బాధ్యతలు ఇవ్వాలని చెప్పి కూడా T20లో కూడా గిల్లే కెప్టెన్గా కొనసాగుతాడు, గిల్లే కెప్టెన్ అవ్వబోతున్నాడు అనే సంకేతాలు అందాయి. అయితే ఇప్పుడు కెప్టెన్ చేయక ముందర కూడా వైస్ కెప్టెన్సీ అప్పచెప్పడం జరిగింది. ఇక దాంట్లో కూడా నిలకడగా రాణించలేకపోయాడు. ఎక్కడైనా కానీ ఆటగాళ్ళు సరే 2 మ్యాచ్లు సరిగ్గా ఆడకపోయినా కానీ నెక్స్ట్ మ్యాచ్లో అయినా కానీ తమని తాము ప్రూవ్ చేసుకోవాలని చూస్తారు. కానీ గిల్లో మాత్రం అలాంటి తన ఆట తీరు కనిపించలేదు. ఎప్పుడు కూడా గిల్ అసలు సరైన చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చాడు. ఇది క్రికెట్ ఫ్యాన్స్కి చాలా ఆగ్రహం కలగజేసింది. ఇలాంటి అంటే నెక్స్ట్ T20 వరల్డ్ కప్లో కనుక గిల్లే ఉంటే ఏంటి ఇండియన్ టీం పరిస్థితి అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తమైంది. ఇక ఎందుకు ఈ విధంగా కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నా కానీ గిల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అనేక మంది ఆటగాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటిది గిల్ని ఎందుకు ఈ విధంగా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, దీని వెనక గౌతమ్ గంభీరే ఉన్నారంటూ కూడా అతని మీద కూడా చాలా కామెంట్స్ వినిపించాయి. ఇక ఈ విధంగా కూడా ఇప్పుడు గిల్ తన ఆట తీరు మార్చుకోలేదు. ఇక T20 వరల్డ్ కప్ జట్లో కూడా గిల్ని తొలగించడం అయితే జరిగింది. ఇక తొలగించే సందర్భంలో కూడా ఈ టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా
చెప్పేశారు ఆల్రెడీ కూడా. శుభ్మన్ గిల్ పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడు అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఫామ్ విషయంలో ప్రతి ఒక్కరి కెరీర్లో కూడా ఎత్తు పల్లాలు ఉంటాయని కూడా చెప్పారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గిల్ విషయంలో మాత్రం పల్లాలు తప్పితే ఎత్తులు అయితే ఎక్కడా కనిపించడం లేదు. అందుకనే ఇప్పుడు తనైతే ఈ టీం నుంచి కూడా తొలగించబడ్డారు. అయితే మరి గిల్ తన ఆట తీరును మెరుగుపరుచుకుంటాడా, తన భవిష్యత్ ఏంటి నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ టీంలో ఏంటనేది కూడా వేచి చూడాలి.